హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ దోస్త్. ఈ వీడియోలో అయితే నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న దేవరా మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉంది, మూవీ మీద హైప్ పెంచిందా లేదా అనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేనైతే గ్లిమ్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. దానికంటే ముందు ఈ ఛానల్ని విజిట్ చేసి ఛానల్ నేను చెప్పే కంటెంట్ అయితే నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టండి. బై ద ఎండ్ ఆఫ్ డే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను అది ఒక్కటే. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా ఈ గ్లిమ్స్లో హైలైట్ది నాకేమనిపించిందంటే అనిరుద్ధ్ గారి బీజిఎం, ఇంకా ఆ ఇంగ్లీష్ సాంగ్ స్టార్ట్ చేశారు కదా, ఆ మూడే మార్చేసింది. నాకు చాలా అడ్వెంచరస్ ఏదో మూడే తీసుకెళ్ళిపోయింది నన్ను. ఇంకా ఆ లిరిక్స్ చూసుకుంటే యూ కాంట్ ప్లే విత్ మీ, ఐ విల్ నాట్ షో మర్సీ, ద బ్లడ్ ఈస్ ఫాలింగ్ డౌన్, ద సీ ఈస్ గెటింగ్ రీడ్, ఇట్ ఈస్ రెడ్ సీ. ఈ లిరిక్స్, ఈ టైప్ ఆఫ్ లిరిక్స్ అదిరిపోయాయి. హీరో ఎలాంటి వాడో, ఎంత క్రూరంగా ఉంటున్నాడో అనేది ఈ లిరిక్స్ ద్వారా మనకి చూపించేశారు. ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్ అనిరుద్ధ్ గారు మాత్రమే ఇవ్వగలరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విజువల్స్, వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయాయి నన్ను విజువల్స్ అయితే. ఆ విజువల్స్ ఏంటి, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. ఎన్టీఆర్ని ఏదో కొత్తగా బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో అనిరుద్ధ్ బీజిఎంకి, ఆ ఎలివేషన్కి అయితే నాకైతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే మనం ఏమన్నా అదే ఏంటంటే ఎన్టీఆర్ గారి గురించి. అబ్బా, ఎన్టీఆర్ గారు నరకడానికి పెట్టిందే పేరు. ఆ లైఫ్గా నరికాడండి. ఏం ఫైట్స్ అసలు. లాస్ట్లో కూర్చొని డైలాగ్ చెప్తాడు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రెడ్ సీ అంట. నేనేదో కోట్లా శివ ఎన్టీఆర్ గారు తీస్తున్నారంటే ఏదో అనుకున్నా, ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. కానీ ఈ లెవెల్లో ప్లాన్ చేస్తారు అనుకోవట్లేదు. మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గాయ్స్, దట్స్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.